ఈ పుస్తకం యొక్క సన్నివేశాల్లో యోనా అవిధేయత కనిపిస్తుంది, కానీ ఈ పుస్తకం రాయుటలో అతని యథార్థత కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పుస్తకం యొక్క సన్నివేశాల్లో యోనా అవిధేయత కనిపిస్తుంది, కానీ ఈ పుస్తకాన్ని రాసిన విధానములో అతని యొక్క యథార్థత మనకు కనిపిస్తుంది. ఈ పుస్తకంలో అతని అనుభవాలు ఎంత చేదుగా ఉన్నాయో రాశాడు, అతని ఆలోచనలు ఎంత వికృతంగా ఉన్నాయో, దేవుడి ఆలోచనలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో స్పష్టంగా రాశాడు. అందుకే ఇది ఒక యథార్థమైన పుస్తకం, ఒక అవిధేయుడు రాసిన యథార్థమైన పుస్తకం. ఒక విషయం ఇక్కడ నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. బైబిల్ యథార్థమైన పుస్తకం. బైబిల్ ఒక మాయ పుస్తకం కాదు, కనికట్టు పుస్తకం కాదు, కప్పిపుచ్చే పుస్తకం కాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాసే పుస్తకం కాదండోయ్. బైబిల్ నిష్పక్షపాతముగా ఏది జరిగిందో అదే, ఏది జరగలేదో దాన్ని జరగలేదని స్పష్టంగా యథార్థంగా చెప్పే పుస్తకం. దానికి రుజువే ఈ యోనా గ్రంథం. ఒకసారి మీరే ఆలోచించండి. యోనా ఈ పుస్తకాన్ని ఇలా రాయొచ్చు. ఎలా అంటే, యోనాను నేను ఉత్తర రాజ్యంలో ప్రవచించాను, నా ప్రవచనాన్ని బట్టే యెరోబాము యుద్ధంలో గెలిచాడు, నా ప్రవచనాలు ఆ రోజుల్లో ఉన్నాయి. తర్వాత దేవుడు నన్ను నినివే వెళ్ళమన్నాడు, నేను నినివే వెళ్ళాను. వెళ్ళగానే నేను ఒక్క మెసేజ్ చెప్పగానే అందరూ మోకరిల్లారు, బూడిదలో కూర్చున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, దేశమంతా పశ్చాత్తాపడింది, దేవుని శిక్ష తప్పించబడింది. అక్కడ అంత గొప్ప కార్యం జరగడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు, ఆమెన్ అని ముగించవచ్చు పుస్తకాన్ని. అంటే అతను చేసినటువంటి తర్షీషు ప్రయాణాన్ని కప్పిపుచ్చేయొచ్చు, దేవుడి మీద కోప్పడింది కప్పిపుచ్చేయొచ్చు, ఆ యొక్క అన్యుల దృష్టిలో మరి ఒక దోషిగా సముద్రంలో పడవేయబడుట అనేటువంటి అవమానకరమైన సంఘటనలన్నీ దాచిపెట్టేసి అతను ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూపించి తప్పించుకునే ప్రయత్నం యోనా చేయొచ్చు. కానీ యోనా యథార్థంగా రాశాడు. నా జీవితంలో వైఫల్యాలు ఇవి, నా ఆలోచనలు దైవ విరుద్ధంగా ఉన్నవి అని స్పష్టంగా రాశాడు. కాబట్టి ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనకి ఒక విషయం అర్థం కావాలి. ఇప్పుడు మనం విన్న మాటలను బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు. గుర్తుంచుకోండి. మీలో ఉన్న పాజిటివ్ విషయాలను మాత్రమే చెప్పి మీలో ఉన్నటువంటి తప్పులను మీరు కప్పిపుచ్చితే దేవుడికి అది నచ్చదు. ఎప్పుడైనా ఎక్కడైనా యథార్థముగా ఉండండి.